అందరికీ నమస్కారం. నా పేరు ఏఎన్బిఎస్ నారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సాయంత్రం 4 అయ్యేటప్పటికల్లా పిల్లలు పెద్దలు అందరూ స్నాక్స్గా వాడేటువంటి నూడిల్స్ చాలా ఇష్టపడి తింటారు కదా. ఆ నూడిల్స్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీకి వెళ్తున్నాం. ఆ నూడిల్స్ ఎలా తయారవుతాయో, దాని ప్రాసెస్ ఏంటో అన్నీ చూద్దాం రండి. మరి మొదట మైదా పిండిని ఇలా మిక్సర్లో వేసి కొద్దిగా నీరు పోసి తడి పొడిగా ఆ మిషన్లో బాగా కలుపుతారు. ఆ మైదా పిండి బాగా కలపడం వల్ల తడి పొడిగా కలుస్తుంది. అలా కలిసిన పిండిని ప్రక్కన వేరే ఒక మిషన్లో వేసి ఒక బెడ్లా తయారు చేస్తారు. ఒక పేపర్ షీట్ లాగా, మందపాటి అట్టలాగా తయారు చేస్తారు. రండి ఆ మిషన్ దగ్గరికి వెళ్తారు. నూడిల్స్ తయారీ చాలా బాగుంటుంది, చూడండి. ఆ పిండిని ఇలా మిషన్లో వేసి కొంచెంగా ఆ మిషన్లోకి పంపిస్తూ ఒక బెడ్లా తయారు చేస్తారు. అది బారుగా ఒక పేపర్ రోల్ లాగా వస్తూ ఉంటుంది. ఆ పేపర్ రోల్ లాగా రావడం ఇది కొంచెం చేతిలో ఆర్ట్ ఉన్న వాళ్ళే చేయగలరు, అందరూ చేయలేరు. అది పేపర్ రోల్ లాగా వస్తుంది, చూడండి. ఆ రోల్ని 2-3 సార్లు అందులోనే మళ్ళీ రన్నింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు బాగా గట్టిపడుతూ ఉంటుందన్నమాట. అది ప్రెస్సింగ్ మిషన్లో ఒక బెడ్ లాగా తయారు చేయటం ఇప్పుడు మనం చూస్తున్నాం. చేతిలో కొంత ఆర్ట్ ఉంటేనే ఇది వస్తుంది, కానీ లేకపోతే అందరికీ ఇది కుదరదు. ఇప్పుడు అందరూ ఈ నూడిల్స్ బాగా వాడుతున్నారు, చూడండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఆ పిండిని ఇలా బెడ్ లాగా తయారు చేస్తారు. చక్కగా మడతలుగా పెడతారు. ఒక పేపర్ రోల్ లాగా వచ్చేలాగా తయారు చేస్తారు. పిండిలో నీళ్ళు ఎక్కువ కలిపితే ఇలా రాదు, పాడైపోతుంది. ఇది పేపర్ రోల్ లాగా రావాలంటే కొంచెం తడి పొడిగా చేస్తారు. ఇది మందంగా ఉంది. ఇప్పుడు దాన్ని ఇంకా 2-3 సార్లు ఇదే మిషన్లో అటు ఇటు రన్నింగ్ చేయటం వల్ల గట్టిబడి, పలచగా అయినా సరే పలచగా ఉండి గట్టిపడుతుంది. ఆ గట్టిపడిన తర్వాత మరలా ఇదే మిషన్లో ఇంకొక ఇన్స్ట్రుమెంట్ మార్చుతారు. మార్చితే అప్పుడు నూడిల్స్ బయటకు వస్తాయి. చూద్దాం అది కూడా ఎలా ఉందో చూద్దాం. నెక్స్ట్ స్టెప్. అదే మిషన్లో ముందుగా ఆ మిషన్ ముందు ఒక ఇన్స్ట్రుమెంటు దానికి ఫిట్ చేశారు. ఆ బెడ్ని పైనుంచి నడుపుతుంటే ఇలా సన్నగా దారాల్లాగా వచ్చేలాగా అది చేస్తుంది. ఆ దారాలుగా వచ్చినటువంటి దాన్ని ఒక ఇనప సువ్వకు అలా దండలుగా అమర్చుతారు. అమర్చి కొంతసేపు బాగా ఎండబెడతారు. ఆ తర్వాత ప్రాసెస్ కూడా మళ్ళీ చెప్తాను. చూసారా, నూడిల్స్ తయారవుతున్నాయి. అది నెమ్మదిగా ఆ బెడ్ జాయిగా నడుపుతూ ఉంటుంది. కింద ఒక సన్నని గాళ్ళు ఉన్నటువంటి ఒక రోలర్ ఉంది. ఆ రోలర్లోంచి రన్నింగ్ అవటం వల్ల అవి
సన్నగా దారాల్లాగా వస్తూ ఉంటాయి. ఆ వచ్చిన దాన్ని మళ్ళీ జాగ్రత్తగా ఒక ఇనుప సువ్వకు తెగిపోకుండా దండలు దండలుగా అమర్చాలి. ఇలా అమర్చడం వల్ల అవి బాగా కొంచెం గట్టిపడడానికి, గాలిలో గట్టిపడటానికి అవకాశం ఉన్నది. ఇలా గాలిలో కొంతసేపు గట్టిపడిన తర్వాత ఒక పెద్ద బాయిలర్ ఉంటుంది. ఈ బాయిలర్లో అవి ఉంచి కింద నీరు పోసి ఇడ్లీని ఉడికించినట్లుగా ఉడికిస్తారు. ఆ బాయిలర్ చాలా పెద్దగా ఉంటుంది. ఆ బాయిలర్లో ఈ దండలన్నీ జాయిగా పెట్టి నీటిలో తగలకుండా మునిగిపోకుండా ఆ బాయిలర్లో ఒక గంట సేపు బాగా వేడి చేస్తారు. ఆ వేడి చేస్తే అప్పుడు అవి బాగా గట్టిపడిపోయి ఇంకా ఒకదానికొకటి అతుక్కోకుండా బాగుంటాయి. ఇంతకుముందు మీకు పెద్ద బాయిలర్ అని చెప్పాను కదా, ఇదే ఆ బాయిలరు. పెద్ద ఇడ్లీ పాత్రలా ఉంటుంది. ఇందాక తయారు చేసినటువంటి దండలన్నీ కూడా ఇందులో పెట్టి ఒక గంట సేపు బాగా మరగనిస్తారు, ఇడ్లీలు మరగనిచ్చినట్లు. అప్పుడు నూడిల్స్ బాగా గట్టిపడిపోతాయి. అప్పుడు నూడిల్స్ రెడీ. అవి తూకం వేసి అమ్మేస్తారు. అవి కొట్లు వాళ్ళు తీసుకెళ్ళి మనకి నూడిల్స్ రకరకాల మసాలాతో కలిపి మనకి నూడిల్స్ని అందజేస్తున్నారు. నూడిల్స్ తయారీ తెలిసింది కదా. పిల్లలు పెద్దలు చూశారు కదా నూడిల్స్ ఎలా తయారు చేస్తారో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో మీ ముందుకు వస్తాయి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.